హాయ్ ఫ్రెండ్స్, నా పేలింగం అండ్ వెల్కమ్ colorization యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక యూస్ఫుల్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండకపోతే ఇప్పుడు లైక్ చేయండి అండ్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు మెయిల్ ద్వారా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి వెబ్సైట్లోకి రావచ్చు. వెబ్సైట్ నేమ్ వచ్చేసి colorized ఫొటోస్. సో ఆ వెబ్సైట్ నేమ్లోనే ఉంది ఈ వెబ్సైట్ అనేది ఏం పని చేస్తుంది అనేది. సో ఏం లేదు, సింపుల్గా చెప్పేసాను, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని మనకు కలరైజ్గా చేస్తుంది అనమాట ఈ వెబ్సైట్ అనేది. సో అంటే మీ దగ్గర ఏదైనా సరే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటే వాటిని ఇందులోకి అప్లోడ్ చేసి కలర్ ఫోటో ఏ విధంగా ఉంటుందని చూసుకోవచ్చు అండ్ కలర్ ఫోటో చేంజ్ చేస్తుంది. సో ప్రతి ఒక్క కలర్ని ఎగ్జాక్ట్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ఏం లేదు, అప్లోడ్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. సో దీనిపైన క్లిక్ చేయాలి మీరు. సో క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది తీసుకోవచ్చు. ఇక నేను ఆల్రెడీ ఒక ఫోటోని చేంజ్ చేశాను. సో ఇక్కడ ఫ్లవర్ని చూసారా, ఈ ఫోటో నేను చేంజ్ చేశాను బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటోకి. సో మళ్ళీ ఫ్లవర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తే ఈ విధంగా లోడ్ అవుతుంది మనకు. సో లోడ్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది అండ్ టైం తీసుకోగానే కింద చూడవచ్చు ఈ విధంగా మనకు కలరైజ్డ్ ఫోటో అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు సగం సైడ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంది, సగం సైడ్ వచ్చేసి మనకు కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనకు కింద చూసుకుంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, డౌన్లోడ్ కంపారిజన్ అని చెప్పేసి అండ్ అలాగే డౌన్లోడ్ కలరైజ్డ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంది. సో దీంట్లో ఏంటంటే మీకు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే కంప్లీట్గా కలర్ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఫోటో డౌన్లోడ్ అవుతుంది అండ్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కలర్ ఫోటో డౌన్లోడ్ అవుతుంది. సో మీరు కలర్ ఫోటో చేయాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ అడిగింది. సో మీకైతే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరే ఫోటో అనేది ఏ విధంగా వచ్చింది అనేది. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉన్న గడ్డి కూడా డిటెక్ట్ చేసింది ఇది. సో బ్యాక్గ్రౌండ్లో గడ్డి అనేది కూడా బ్లాక్గా ఉండే ప్రీవియస్ ఫోటోలో, ఇప్పుడు చూస్తే మాత్రం చూడొచ్చు కలర్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు పక్కన మనకి ఈ ఇమేజ్ వచ్చింది చూసారా. సో ఇక్కడ నుంచి అయినా సరే చూసుకోవచ్చు. ఈ సైడ్లో మనకు గ్రాస్ అనేది బ్లాక్ కలర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ కలర్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది మనకి ఇది. అండ్ ఇంకో ఫోటో అనేది అప్లోడ్ చేసి ఇస్తాను. ఇక్కడ నేను శాంపిల్ కోసం ఇంకో ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. సో దీన్ని కూడా అప్లోడ్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. సో దీన్ని కూడా సెలెక్ట్ చేశాను అండ్ సెలెక్ట్ చేసి కొద్దిసేపు టైం అయితే తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. సో ఇక్కడ ఫోటో అయితే లోడ్ అయింది అండ్ ఇక్కడ కిందకి వచ్చేసరికి చూడొచ్చు ఫోటో అనేది మనకి చూపిస్తుంది ఇక్కడ. సో హాఫ్ సైడ్ వచ్చేసి మనకు కలర్ ఫోటో, హాఫ్ సైడ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూపిస్తుంది. సో ఈ ఫోటో లోడ్ అవడానికి అయితే కొంచెం టైం అనేది తీసుకుంది. ఇక్కడ ఈ దీంట్లో కలర్స్ అన్ని డిటెక్ట్ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది పట్టింది దీనికి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం సేమ్ ఇందాక వచ్చిన ఆప్షన్స్ వస్తాయి. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ కలర్ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది మనకు కలర్ ఫోటో అనేది. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క కలర్ అనేది డిటెక్ట్ చేస్తుంది అండ్ అలాగే మీరు మీ దగ్గర ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని మీరు కలర్గా కూడా మార్చుకోవచ్చు ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేసి. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.